వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్. కొత్త పిఆర్సీకి ముందుగానే కేబినెట్ ఆమోదం. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ మరియు పిఆర్సీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘకాలంగా ఉద్యోగులకు నూతన పిఆర్సీ కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో ఇస్రోలో దాదాపు 3,985 కోట్ల రూపాయల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోదసీలోకి మానవుని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 8వ పిఆర్సీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొంతకాలంగా 8వ పిఆర్సీ ఏర్పాటు కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు. ఈ కమిటీని ఒక చైర్మన్, 2 సభ్యులతో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఏపీలో ఉద్యోగ పెన్షన్లకు 11వ పిఆర్సీ కాలపరిమితి జూలై 2023తో ముగిసిపోయింది. కాబట్టి ఇప్పటికీ దాదాపు 17 నెలల కాలపరిమితి పూర్తయినందున ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్లో ఏపీ ఉద్యోగుల మరియు పెన్షన్ల పిఆర్సీకి సంబంధించి కనీసం మధ్యంతర భృతి ఐఆర్ గురించైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ పెన్షన్లు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏపీలోని ఇస్రోకు కేంద్ర కేబినెట్ భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV ప్రయోగాలకు వీలు కల్పించే కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. దీని ద్వారా రోదసీ పరిశోధన రంగంలోకి అవసరమయ్యే మౌలిక వస్తువుల అభివృద్ధిలో కీలక మైల్ రాయిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. ఈ విధంగా కేంద్రం 8వ పిఆర్సీకి ఆమోద ముద్ర వేసినట్లుగానే ఈరోజు రాష్ట్ర కేబినెట్లో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పిఆర్సీపై కీలక నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు.